మన ప్రభాస్ అన్న కల్కి చిత్రం అయితే 30 రోజులనైతే పూర్తి చేసుకుంది. ఇంకా మరొక వైపు మన కమల్ హాసన్ గారి భారతీయుడు 2 చిత్రం అయితే 15 రోజులనైతే కంప్లీట్ చేసుకున్నాయి. మరి రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటి వరకు ఎంత రాబట్టాయి, లాభాలున్నాయా నష్టాలున్నాయా తెలుసుకుందాం పదండి. అందుకన్నా ముందు ఈ వీడియో అందరికి చేరాలంటే ఈ వీడియోకి ఒక 20 లైక్స్ అనే టార్గెట్ ఇస్తున్నాను, కంప్లీట్ చేస్తాను అనుకుంటున్నా. మన ప్రభాస్ అన్న కల్కి చిత్రం 30వ రోజు బాక్స్ ఆఫీస్ వద్ద చూసుకున్నట్టయితే ఇంకా 29వ రోజు చూసుకున్నట్టయితే 1,09,00,000 వసూలు అయితే వచ్చాయి. ఇంకా 30వ రోజు బాక్స్ ఆఫీస్ వద్ద 1,25,00,000 వరకు షేర్ అయితే ప్రపంచ వ్యాప్తంగా అయితే అందుకున్న పరిస్థితి. ఇంకా సినిమా స్టడీ రన్ అయితే గట్టిగా కంటిన్యూ చేస్తుంది. ఇంకా 30వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 2,60,00,000 వరకు గ్రాస్ అయితే రిపోర్ట్ అయ్యింది. ఇంకా సినిమా స్టడీ రన్ అయితే కంటిన్యూ చేస్తూ 30 రోజుల్లో మన ప్రభాస్ అన్న కల్కి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 372 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్ గాను 542 లక్షల వరకు షేర్ అయితే వచ్చిన పరిస్థితి. 1,078 కోట్ల 53 లక్షల వరకు గ్రాస్ అయితే వచ్చిన పరిస్థితి. ఇంకా ప్రపంచ వ్యాప్తంగా 30 రోజుల్లో ప్రభాస్ అన్న కల్కి చిత్రం 170 కోట్ల వరకు లాభాలైతే వచ్చిన పరిస్థితి. ఇంకా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ గా హిట్ అయింది. అంతేకాకుండా కల్కి టీం మాత్రం 1,100 కోట్ల గ్రాస్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు. అయితే మన కమల్ హాసన్ గారి భారతీయుడు 2 చిత్రం అయితే 15వ రోజుకి వచ్చేసరికి ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో 8 లక్షల వరకు వసూలు మాత్రమే అందుకుంది. మరి ఇక్కడ సినిమా నమ్మింది 24 కోట్ల రేటింగ్ కాబట్టి ఇంకా బాక్స్ ఆఫీస్ వద్ద తెలుగు రాష్ట్రాల్లో 15 రోజులకు గాను 16 కోట్ల 40 లక్షల వరకు షేర్ మాత్రమే అందుకుంది. మరి ఇంకా తెలుగు రాష్ట్రాల్లో హిట్ కావాలంటే 8 కోట్ల వరకు వసూలు అయితే రాబట్టుకోవాలి. మరి ఇది కష్టమైన మ్యాటరే. ఇంకా 15వ రోజు ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే 76 లక్షల వరకు షేర్ అయితే వచ్చింది మన కమల్ హాసన్ గారి భారతీయుడు 2 చిత్రానికి అయితే. ఇంకా టోటల్ గా చెప్పాలంటే మన కమల్ హాసన్ గారి భారతీయుడు 2 చిత్రం 15 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎంత రాబట్టిందంటే 172 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్ గాను 77 కోట్ల 36 లక్షల వరకు షేర్ అయితే వచ్చింది. సినిమా భారీగా నష్టాలను అయితే చూసిన పరిస్థితి. 152 కోట్ల 20 లక్షల వరకు గ్రాస్ ను మన కమల్ హాసన్ గారి భారతీయుడు 2 చిత్రం అయితే రాబట్టుకుంది. ఇంకా సినిమా జోరు చూస్తుంటే టార్గెట్ అందుకోవడం చాలా కష్టంగా కనిపిస్తుంది గానీ మరి నష్టాలు రాబోయే రోజుల్లో ఎంత వరకు తగ్గుతాయో చూడాలి. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం జోరు తగ్గకుండా మన ప్రభాస్ అన్న కల్కి చిత్రం లాభాల పంట పండిస్తుంటే మరి కమల్ హాసన్ గారి భారతీయుడు 2 చిత్రం అయితే నష్టాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి రెండు సినిమాల్లో మీకు ఏ సినిమా బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి గాయ్స్. మరి వీడియో అందరూ చేరాలంటే వీడియో ఒక లైక్ చేసుకుని అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్.